బేసిక్ టైలరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ టైలరింగ్ వృత్తి నేర్పించడమే కాకుండా వారికి వారు కమిట్మెంట్ తో డెడికేషన్ తో నేర్చుకుంటే అంటే 70% అటెండెన్స్ తో నేర్చుకుంటే గనక వారికి ఉచితంగా ఈ టైలరింగ్ మిషన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం మన నియోజకవర్గంలో ఇప్పటికి 700 మందికి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేపట్టాం. ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారంటే తప్పకుండా 1000 మంది అయినా సరే వాళ్ళకి ఈ మిషన్లు అందించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, సూపర్ 6 లో చెప్పిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉపాధి కల్పించడం కూడా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలని ఈ రాష్ట్రంలో కల్పించాలని యువకుల కోసం, అదేవిధంగా ఎవరి నైపుణ్యాలకు తగ్గట్టు వాళ్ళకి వారి నైపుణ్యాలకు అనుగుణంగా స్థానికంగా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాము. దానికోసమే స్కిల్ సెన్సెస్ అంటే ఉదాహరణకి నూజివీడు ఉంది. నూజివీడులో ఎక్కువ మంది దేంట్లో నైపుణ్యం కలిగి ఉన్నారు. కొంతమంది మామిడి తాండ్ర తయారు చేయటమో, లేకపోతే మామిడికాయ పచ్చడి పట్టడమో, లేకపోతే ఏదైనా కంప్యూటర్లో అనుభవం ఉండటమో, రకరకాల, లేకపోతే మన వీణ ఉంది. ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయో ఆ నైపుణ్యాలను ఉపయోగించుకుని కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా వసతులు ఏర్పాటు చేయాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. సూపర్ 6 పథకాలతో పాటు మరి నియోజకవర్గ అభివృద్ధి కూడా, రాష్ట్ర అభివృద్ధి కూడా, రహదారులు ముఖ్యంగా మనం చూస్తాం. మన కళ్ళెదురుగుండా ఎంత బ్రహ్మాండంగా రోడ్లు వేయగలిగాము 9 నెలల్లో. రాబోయే రోజుల్లో మిగతా రోడ్లు కూడా చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఒక స్కిల్ సెంటర్ ప్రారంభించి స్కిల్స్ డెవలప్ చేస్తే పారిశ్రామికవేత్తలు ఆటోమేటిక్ గా వస్తారు. స్కిల్స్ ఉన్న హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయంటే పెట్టుబడులు కూడా బాగా వస్తాయి. ఇప్పటికే ఈ 9 నెలల కాలంలోనే 7 లక్షల కోట్ల పరిశ్రమల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాని ద్వారా 4.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కూడా, ఏదో గాలిలోనో లేదా ఇది వచ్చేస్తుంది చెప్పే కార్యక్రమం కాదు. ఆర్సిలరీమిట్టల్ అగ్రిమెంట్ చేసుకుంటేనే కాకుండా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఆ పరిశ్రమకు కావాల్సిన స్టీల్ ముడి ఇనుము ఏదైతే ఉంటుందో దానికోసం కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అదే కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థలతో మోడీ గారి ద్వారా 2 లక్షల కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ ఏర్పాటు చేసే కార్యక్రమాలు, అదేవిధంగా 65,000 కోట్ల రూపాయలతో రిలయన్స్ వాళ్ళు 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేసే 500 యూనిట్లను స్టార్ట్ చేయాలన్నారు. కనిగిరి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మిగతా చోట్ల కూడా వాళ్ళు ఆ యూనిట్ ని అభివృద్ధి చేసే కార్యక్రమం పనిగా ఉన్నారు. 65,000 కోట్లు. ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, ఉపాధి పరంగా, రహదారులు, మౌలిక వసతుల పరంగా, సంక్షేమ పరంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.